పడిన లేఖన భాగంలోనికి మనం వెళదాం. మౌనంగా దేవుని మాటలు వినడానికి మనం ఇష్టపడే వారంగా ఉన్నాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము, ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదవగా మనమందరం కూడా వినిన వారంగా ఉన్నాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదవగా మనం విన్నాం. ఇక్కడ బోయాజు ప్రత్యేకంగా రూతుతో మాట్లాడుతున్నాడు. బోయాజుకు రూతుకు మధ్య జరుగుతున్న సంభాషణ ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశము మనకు కనబడుతుంది. కనుక దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి సమయంలో కూడా మనకు తోడుగా ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఒకవేళ దేవుని మరిచిపోవచ్చేమో కానీ, దేవునికి దూరం కావచ్చేమో కానీ, దేవుడిని మనము నిర్లక్ష్య పెట్టవచ్చేమో కానీ, నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ ప్రభువు నిన్ను మరచిపోయే దేవుడు కాదు, నీ ప్రభువు నీకు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. నిజంగా ఉత్తర ప్రత్యుత్తర భాగాలలో మనం 79వ కీర్తనలో 17వ వచనంలో ఉన్నటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం చదవగా విన్నాం, బండలో నుండి నీరు ఎంత సమృద్ధిగా వచ్చిందంటే, అక్కడ మనం ఆలోచన చేస్తే సముద్రం అంత ఉన్నతమైన నీరు వచ్చిందంట. హల్లెలూయా, చదువు హల్లెలూయా. బండ అది ప్రత్యేకంగా దానిలో మనకి ఏమి కనబడకపోవచ్చు, కానీ సముద్రంలో విస్తారమైనటువంటి జలాలు వచ్చాయి. సముద్రంలో విస్తారమైనటువంటి నీరు ఆ స్థలంలో ఉన్నట్లుగా లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, దేవుడు అద్భుతాలు చేయగలిగినటువంటి వాడు. ఎడారిలో ఒక బండలో నుంచి, అరణ్యంలో ఒక బండలో నుంచి దేవుడు సముద్రమంతా సమృద్ధి అయిన, సముద్రమంతా విస్తారమైనటువంటి జలములను దేవుడు దయచేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎడారిలో ఉన్నాను, నేను అరణ్యంలో ఉన్నాను, ఇదిగో నా దాహం తీర్చేవారు ఎవరు లేరు, ఈ బండలున్నాయి, ఈ కొండలున్నాయి, ఎక్కడ నుండి నా దాహం తీరుతుందని నువ్వు నిరాశ చెందుతున్నావేమో. నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు సమృద్ధి నీకే కాదు, నీ జాతికి, నీ ప్రజలకు, నీకు సమాజానికి కూడా ఇదిగో సమృద్ధికరమైన పరిస్థితిని నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి కలిగిన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైనటువంటి ఇదిగో ఆలోచన కలిగినటువంటి వాడు నీ పట్ల, నా పట్ల. ఎందుకంటే మన భవిష్యత్తు పట్ల మనకు ఆలోచన లేకపోవచ్చు, రేపేం జరుగుతుందో, ఏం సంభవించబోతుందో మనకు తెలియకపోవచ్చు, రేపటి దినాన ఎలాంటి పరిస్థితులు మన ముందు ఉండబోతున్నాయో మనకు తెలియకపోవచ్చు. కానీ నీ ప్రభు రేపటి దినము నీ కొరకు ఆయన ఉన్నతంగా నిర్మాణం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపటి దినం నీ కొరకు ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనను సిద్ధం చేశాడు. నీవు ఆయన మీద ఆధారపడి సాగిపోతే, నీవు ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్ళగలిగితే, రేపు అనుదినం నీ జీవితంలో శ్రేయస్కరమైనదిగా, నీ జీవితంలో మేలైనదిగా, నీ జీవితంలో ఆనందించేదిగా, నీ జీవితంలో ఇది నీవు ఉల్లాసించేదిగా ఉంటుందని కూడా దేవుని యొక్క లేఖన భాగాలు చాలా స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ఈ వచ్చిన భాగాలలో మనం ఆలోచన చేస్తే 11వ 12వ వచనం చివరి భాగంలో ఉన్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కదా, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన. హల్లెలూయా. బహుమానం పొందుట, బహుమానాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? రిసీవింగ్ ఏ గిఫ్ట్, మనం ఒక బహుమతిని పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి ఒకసారి ఆలోచన చేద్దాం. బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. 3 వారిపోయిన అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తితో ఆ బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. తన భవిష్యత్తు పట్ల ఏ విధమైనటువంటి ఆశలు ఆలోచనలు లేనటువంటి
రూతుతో బోయాజు అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు ఆలోచన, దేవుడు నీకు బహుమానం ఇచ్చును గాక. ఆమేన్. చెప్దామా? ఆమేన్. దేవుడు మనకు బహుమానాలు సిద్ధం చేస్తున్నాడు. అయితే మనం చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బహుమానము దేవుడు నీకు బహుమానం ఇచ్చును గాక ఉత్తరం ఇచ్చినటువంటి బోయాజు తెలియచేస్తున్నటువంటి మాటలలో మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతును గురించి బోయాజు ఇచ్చినటువంటి సాక్ష్యము 12వ వచనములోనే ప్రారంభంలో ఉన్నటువంటి 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టావు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే బోయాజు, ఇదిగో ఓ రూతు, నువ్వు చాలా శ్రేష్టమైనటువంటి దానివి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్న మార్గాన్ని వెతుకోలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వెళుతున్నటువంటి మార్గాన్ని వెతుకోలేదు. నీవు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నీవు ఎన్నిక చేసుకున్న మార్గం ఏమిటంటే, మొదటిగా నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచిపెట్టావు. క్రైస్తవ జీవితంలో మనం ఆశీర్వాదాల బహుమానం పొందుకోవాలంటే మనం కొన్నిటిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఏం చేయాలి? విడిచిపెట్టడం అన్న సామాన్యమైన విషయం కాదు. ఈ మానవ జీవితంలో, మానవ ప్రయాణంలో మనకు మిళితమైపోయినటువంటి పాపముతో కూడిన క్రియలు మనతో ఉండిపోతున్నాయి. కొన్నిసార్లు మన ఆలోచనలు, కొన్ని సందర్భాలలో మన యొక్క భావాలు, కొన్ని సందర్భాల్లో మన తలంపులు, మన ఉద్దేశాలు, అవి మనం త్వరగా విడిచిపెట్టలేము. విడిచిపెట్టాలని అనుకున్న సాతానుడు మనం పట్టుకుని బంధించడానికి సిద్ధపడతా ఉంటాడు. ఏదో సమయంలో తను ఆ వల ఎక్కి లేకపోతే గాలం వేసి తన యొక్క ఆ వలలో చిక్కించుకోవాలని సాతానుడు ప్రయత్నం చేస్తాడు. చాలా జాగ్రత్త. ఈ క్రైస్తవ ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఈ క్రైస్తవ ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా కొనసాగించవలసిన వారమై ఉన్నాం. ఒక సందర్భంలో అనేక మంది మనకు తోడుగా ఉన్నట్లుగా కనబడతారు. ఒక సందర్భంలో మనం ఒంటరి వారంగా ఉండవలసి వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను బోధించినప్పుడు వేల మంది ప్రజలు ఆయన బోధన విన్నారు. వేల మంది ప్రజలు ఆయన పెట్టినటువంటి ఆహారాన్ని భుజించారు. వేల మంది ప్రజలు ఇదిగో ఆయన పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి ఇదిగో గొప్ప ప్రవక్త, ఇదిగో ఉన్నతమైన ప్రవక్త, ఇదిగో దేవుని కుమారుడు అని మాట్లాడారు. కానీ సిలువలో ఆయన ఒంటరిగా సిలువ వేయబడిన అనుభవాలు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. కొన్ని సందర్భాలు మనం విడిచిపెట్టాలని అనుకుంటాం, కానీ కొన్ని పాపాలు, కొన్ని శాపాలు మనం తరుగుతాయి. కొన్ని శాపముల వల్ల పట్టుకుని ఉంటాయి. మనం విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టడానికి మనం సిద్ధపడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది మనం విడిచిపెట్టాలి. మనం విడిచిపెట్టేటటువంటి అనుభవంలోనికి మన జీవితాల్లో రావాలి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని తలంపు కలిగినప్పుడు దేవుడు వారితో మాట్లాడినటువంటి మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి మాట చదవమా. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా. యేసు క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి ఇక్కడ లేఖనాలు ఏమని సెలవిస్తా ఉన్నాయంటే, పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. దేవుడు వారితో మాట్లాడాడు. వారి భవిష్యత్తును ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఆశించాడు. వారి జీవితము శ్రేయస్కరంగా ఉండాలని దేవుడు ఆశించాడు. దేవుని సంకల్పంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క ఉన్న భవిష్యత్తు డిజైన్ లో వారు ఉండాలని కనుక దేవుడు
వారితో మాట్లాడారు, మీరు నన్ను వెంబడించండి. హల్లెలూయా. అయ్యా మా వలలతో నేను నిన్ను వెంబడిస్తామనలేదు వారు. ఇదే మేము వలలో వేస్తూనే, లేకపోతే ఈ వ్యాపారంలో కొనసాగిపోతూనే, ఈ పనిలో కొనసాగిపోతూనే మేము మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పలేదు. అది చేసిన పని ఏమిటంటే బైబిల్ చాలా చక్కగా తెలియజేస్తా ఉంది, వారు తమ వలలు విడిచిపెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు జీవనాధారాన్ని విడిచిపెట్టారు. వలలు విడిచిపెట్టడం అంటే సామాన్య విషయం కాదు. వారు దాని మీద ఆధారంగా బ్రతుకుతున్నారు. అదే వారికి జీవనాధారం. ఆ వలలే వారిని పోషిస్తున్నాయి. ఆ వలలే వారికి భవిష్యత్తు ఇస్తాయి. ఆ వలల చేత పట్టబడిన చేపలను అమ్ముకుని ఇదిగో వారు గలిలయ సముద్రంలో, గలిలయ ప్రాంతంలో వారు చేపల వ్యాపారం చేస్తున్న, లేదా చేపల పట్టి వాటిని అమ్ముకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు దాన్ని విడిచిపెట్టి రావటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ వారు నమ్మారు, ఈ వల కంటే, మా జీవనాధారం కంటే, మమ్మల్ని పోషించేటటువంటి ఈ ఆ వస్తువు కంటే మమ్మల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. మమ్మల్ని పిలిచిన దేవుడు గొప్పవాడు. మమ్మల్ని ఆయన పోషించగలిగిన వాడు. మమ్మలను ఆయన సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపించగలిగిన వాడు అని అక్కడ ఆ వ్యక్తులు నమ్మారు. కనుకనే వారు వారి యొక్క వలలను విడిచి యేసును ఎవరిని వెంబడించారట? ఆలోచన చేయండి. కొన్ని సందర్భాలలో మనం విడిచిపెడతాం, కానీ వెంబడించలేము. అదే స్థలంలో మనం ఉండిపోతాం. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీతో. బోయాజు రుతుతో అంటున్నాడు, నువ్వు బహుమానాన్ని పొందుతావు, నువ్వు బహుమానాన్ని పొందుకుంటావు. కారణం ఏంటంటే నువ్వు బహుమానాన్ని పొందుకోవడానికి నువ్వు నీ తల్లిదండ్రులను, నీ స్వజనులను నువ్వు విడిచిపెట్టావు. హల్లెలూయా. ఋతు విషయంలో ఆ సవాలు అనేది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. ఋతుతో కూడా తన యొక్క తోడి కోడలు ఉంది ఓర్ప. ఒకరోజు నయోమి అంటుంది, నయోమి తన భర్తను కోల్పోయిన తర్వాత, తన ఇద్దరు కుమారులను కోల్పోయిన తర్వాత వారిద్దరు కోడలను పిలిచి, అమ్మా ఇదిగో నేను ఇక మీకు మరలా పిల్లలను కనలేను, నేను పిల్లలను కని వారు పెద్దవారు అయ్యేంత వరకు కూడా మీరు వీక్షించలేదు కనుక మీరు మీ సొంత ఊర్లకు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఎవరస్తులుగా ఉన్నారు, మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు ఎవరస్తులు కనుక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అనేటువంటి మాట తెలియజేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయాలలో ఇద్దరు ఉన్నారు. ఒకే మాట ఇద్దరికి తెలియజేసింది. ఒకసారి మనం మొదటి అధ్యాయంలో 13వ వచనములో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్న, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలుగా ఉందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని ఒప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకునిను, రూతు ఆమెను హత్తుకుని ఇట్లా నేను ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల ఎదుకు తన దేవుని ఎదుకు తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళు. అమ్మా నీ తోడు కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళు, ఎందుకంటే మీరు యవనస్తులుగా ఉన్నారు. అప్పుడు ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆమె తెలియచేసినటువంటి మాట ఏంటంటే, ఒక గొప్ప మాట ఆ రూతు అక్కడ మాట్లాడను, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను ప్రతిమాలుకును, నీవు వెళ్ళు చోటకి నేను వస్తాను, నీవు నివసించిన చోట నేను నివసిస్తాను, నీ జనమే నా క్షణము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. చూద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. వివాహమైన తర్వాత వివాహ దినాన ప్రమాణం చేస్తాం, మరణము మనలను వేరుపరచు వరకు నేను నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నామని ప్రమాణం చేస్తాం. కొన్ని సందర్భాలలో విడిచిపెట్టకుండా జీవితకాలం కొనసాగించే కుటుంబాలను మనం చూస్తాం. కానీ ఈ నేటి తరాలలో మనం ఆలోచన చేస్తే ఈ మధ్య కాలంలో చాలా
విపరీతంగా స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కాలంలో భర్త భార్యను చంపాడని, వరకట్నం కొరకు వేధించి చంపాడని, లేకపోతే అత్తమామల యొక్క లేకపోతే ఆ శ్రమలో కోడలు చనిపోయిందని, అత్తపూరు పడలేక, లేకపోతే అత్తవారింటి యొక్క మాటలు పడలేక కోడళ్ళు చనిపోయారని, ఆడపిల్లలు చనిపోయారనేటువంటి వార్తలు మనకు వినబడుతూ ఉంటాయి. కానీ ఈ నేటి తరంలో వస్తున్నటువంటి మాట ఏమిటంటే భార్యలు ఎవరు చంపుతున్నారు? భర్తను చంపుతున్నారు. ఈ మధ్య కాలంలో బాగా స్క్రోలింగ్ అవుతున్నటువంటి న్యూస్, పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోయి ఒకసారి ఆలోచన చేయండి. విడిచిపెట్టలేకపోతున్నారు. ఏమి విడిచిపెట్టలేకపోతున్నారంటే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు, శారీరకమైన కోరికలు విడిచిపెట్టలేకపోతున్నారు, వివాహానికి ముందు వారికి ఉన్నటువంటి స్నేహాలను విడిచిపెట్టలేకపోతున్నారు, వివాహానికి ముందు వారు చేసిన పాపాలను శాపాలను విడిచిపెట్టలేకపోతున్నారు, వ్యభిచారాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకనే బహు భయంకరమైనటువంటి వార్తలు మనం చూడవలసి వస్తుంది. అది భయంకరంగా ఒక కుటుంబం అయితే జైల్లో తన భర్త ఉంటే జైల్లో నుంచి తన భర్తను విడిపించి బయటకు వచ్చిన తర్వాత తన భర్తను చంపడానికి వేరే వారికి డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తిని చంపించాడు. భార్య చంపించింది. పరిస్థితులు ఎంత భిన్నంగా మారిపోతున్నాయి. ఒకసారి కారణం ఏంటంటే వారు విడిచిపెట్టలేకపోతున్నారు. ప్రమాణం చేస్తున్నారు, మరణం వేరే వరకు నేను నిన్ను విడిచిపెట్టాలని ప్రమాణం చేస్తున్నారు. కానీ ఇది వారి భర్త మీద లేకపోతే భార్య మీద దాడి చేసి వారు చనిపోయేటట్లుగా చేసి మరి యొక్క శారీరకమైన కోరికల కొరకు మార్గం కొరకు అన్వేషిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. రూతు యొక్క నీతి, రూతు యొక్క యథార్థత, రూతు యొక్క దైవికమైనటువంటి భయం, భక్తి ఈరోజు మన జీవితంలో కనబడాలి. అది దేవుడు కోరుకుంటుంది. దేవుడు మీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. రూతు వలె నీవు కూడా ఒక యథార్థమైన మార్గంలో ప్రయాణం చేస్తే. రూతు యవనస్తురాలు, కానీ తన జీవితంలో తను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నయోమి అయిన తన అత్త ఎదిగిన దేవుడిని తాను కూడా ఆరాధించాలని అనుకుంది. అని నయోమి మాత్రం నా దేవుడు నాకు విరోధయ్యాడేమా, నా దేవుడు నాకు విరోధిగా మారాడు, నా జీవితము ఇది మధురమైన జీవితం చేరైపోయింది. మనం అంటాం కదా ఒకసారి, ఏం మిగిలిందంటే నా జీవితంలో అన్ని కష్టాలే, బాధలే, చేదు, నిండుగా ఉండేవాడిని, సంతోషంగా ఉండేవాడిని. ఈరోజు జీవితంలో అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సోదరులు నాకు మిగిలాయి. లేకపోతే నా భర్త నాకు ఇలా మిగిల్చాడు, నా పిల్లలు ఇలా మిగిల్చాడు అని మనం బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనం ఎవరి మీద ఆశలు పెట్టుకున్నా అలాంటి సమాధానం వస్తుందేమో, కానీ దేవుని మీద మనం ఆశ పెట్టుకుని మనం జీవితాన్ని కొనసాగిస్తే నీ జీవితం మారిపోయినటువంటి అనుభవాలలో నుంచి పుష్కలమైన ఫలాలు ఇవ్వగలిగిన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిరాశ చెందని అవసరం లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనం విడిచిపెట్టాలి. మరొకసారి తెలియజేస్తున్నాను, విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన అనుభవాలు మనం కలిగిన వారంగా ఉండాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనములో కూడా ఇదే ఆ అంశాన్ని గురించి వ్రాయబడి ఉంది. లూకాసు వార్త 5వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవమ్మా. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారి ఇరువురి గురించి అలాగూ 10వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును ఆ విస్మయం ఉందని, అందుకు యేసు భయపడ నుండి నీవు మనుషులను పట్టువాడవైందని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను, సమస్తాన్ని విడిచిపెట్టేశారట. సమస్తము అనే పదములో
భార్య ఉంది, సమస్తమని పదములు పిల్లలున్నారు, సమస్తమని పదములు కుటుంబం ఉంది, సమస్తమని పదములు బంధుత్వం ఉంది, అనురాగాలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, స్నేహం ఉంది, శ్రేయభిలాషులు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని విడిచిపెట్టి మీరు ఎవరితో ప్రయాణం చేయాలనుకున్నారని, ఎవరిని వెంబడించాలనుకున్నారని అంటే యేసుని వెంబడించాలని భావించారు. హల్లెలూయా. అందుకనే భూమి నిలిచి ఉన్నంత వరకు వీరి పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ఈ రోజు వరకు 2000 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఈ రోజుకి కూడా వారిని వారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే వారు తీసుకున్న నిర్ణయం. మేము ఒకవేళ వారి జీవితములు, వారి బంధువులు, వారి శ్రేయభిలాషులు ఎందుకు యేసుని వెంబడిస్తున్నారు, ఆయన మనిషే కదా, ఇదిగో మనకు ముందు అనేకమైనటువంటి ప్రవక్తలు వచ్చారు, ఆయన వల్ల ఈయన కూడా ఒక ప్రవక్తే కదా, లేకపోతే ఈయన కూడా ఒక బోధకుడే కదా అనుకుని ఎందుకు ఈ పిచ్చుకోళ్ళు చేస్తున్నాడు అనేటువంటి భావన వారి కుటుంబంలో, వారి బంధువులలో, వారి రక్త సంబంధికులలో, వారి స్నేహితులలో, వారి శ్రేయభిలాషులు వచ్చి ఉండవచ్చు. కానీ వారు నిర్ణయించుకున్నారు, ఇదిగో మేము వెళుతున్నటువంటి మార్గము ఉత్తమమైనది. హల్లెలూయా. మనం విడిచిపెట్టాలి. అబ్రహామును కూడా దేవుడు దీవించడానికి, దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు ఇదిగో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకు కర్తగా చేర్చడానికి ముందు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీవు నీ స్వజనులను, నీ స్వజనులను, నీ ఊరును, నీ తండ్రి వారిని అందరిని కూడా విడిచి నువ్వు రావాలి. అది కారణము 12వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. నువ్వు బయటికి వస్తే నువ్వు అక్కడే ఉంటే దీవించబడవు. నువ్వు పాపంలో ఉంటే, నువ్వు శాపంలో ఉంటే, నువ్వు నీ ఆలోచనలో పాపంతో మిళితమైపోతే, నీ భావాలు పాపంతో నింపబడిపోతే నీకు దేవుని ఆశీర్వాదాల దగ్గరకు రావు. దాన్ని విడిచి బయటకు రావాలి. నువ్వు బయటకు రాకపోతే నువ్వు ఎంత కాలం అక్కడ ఉన్నా నీ జీవితం అంతే. నువ్వు బయటకు రాకపోతే ఇదిగో తీసుకుని ఇది నీ సజనులు అనగా నీ జీవితంలో మిళితమైన పాపాన్ని, శాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం విడిచిపెట్టాలి. మన ఆత్మీయ జీవితానికి హానికరమైన ప్రతి స్థితిని మనం విడిచిపెట్టాలి. మన ఆత్మీయ జీవితానికి ఇదిగో క్షేమము లేని ప్రతి స్థితిని మనం విడిచిపెట్టాలి. అది టీవీ అయినా, సెల్ ఫోన్ అయినా, లేకపోతే మన గృహంలో ఉన్నటువంటి ఏ వస్తువు అయినా, లేకపోతే మన 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 మాటలు అయినా, లేకపోతే మన క్రియలైనా, మన ఆలోచనలైనా, మన భావాలను దేనైనా మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత దాన్ని మనం పెంటతో సమానంగా చూడాలి. ఈరోజున ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం విడిచిపెట్టినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఎందుకంటే దేవుడిచ్చే బహుమతిని నువ్వు పొందుకోవాలంటే, దేవుడిచ్చే బహుమతిని నీవు పొందుకోవాలనంటే ఖచ్చితంగా విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడం దానిలో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని దేవుని యొక్క లేఖన భాగాల్లో మనకు సెలవిస్తూ ఉన్నాయి. రెండవది, మనం ఆలోచన చేస్తే బోయాజు రూతుని గురించి మాట్లాడినటువంటి మరి యొక్క మాటను కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా ఉన్నతమైనటువంటి మాటలు రూతుని గురించి బోయాజు మాట్లాడుతున్నాడు. నీవు విడిచిపెట్టావో అదే రీతిగా 12వ వచనంలో ఉన్నటువంటి 11వ వచనము చివరి భాగంలో అంటాడు కదా, ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. హల్లెలూయా. హల్లెలూయా. తను ఎరుగని జనము ఎద్దకు నువ్వు వచ్చావు అంటే తన అత్త మీద లేకపోతే తన యొక్క కుటుంబం మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడి ప్రయాణాన్ని కొనసాగించింది. హల్లెలూయా. ఒకటి తను విడిచిపెట్టింది, రెండవది తాను దేవుని మీద ఆధారపడింది. అందుకని నీ దేవుడే నా దేవుడు. కనుక ఆ దేవుడి మీద ఆధారపడి తను ప్రయాణం కొనసాగించడానికి సిద్ధపడింది. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని, లేకపోతే పిల్లలని అనాలని, తనకేదో భవిష్యత్తు ఉంటుందని, తన భవిష్యత్తులో మేలు జరుగుతుందని, తన భవిష్యత్తులో ఊహాజనితమైనటువంటి భావాలతో తాను రాలేదు. తను ఆధారపడింది దేవుని మీద. నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని. ఎందుకంటే దేవుని మీద మనం డిపెండ్ ఆన్ ద గాడ్, దేవుని మీద మనం ఆధారపడేటప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే
నిరంతరము విశ్వాసం ఉంచగలగాలి. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసం ఉంచాలి? మన బలహీనత వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకి శ్రమ వచ్చినప్పుడు కాదు. దేవుని మీద ఆధారపడటం అంటే మనం నిరంతరము కూడా ఆయన మీద మనం విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనములో ఉన్న మాటను ఒకసారి చదువుదాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలా ఇక్కడ దేవుని వాక్యములో ఉన్నటువంటి మాట తెలియచేస్తుంది ఏమిటంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. కనుక దేవుని మీద ఆధారపడటం అంటే మనం అంటుకట్టబడిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అంటుకట్టబడిన వారంగా ఉండాలి. మన జీవితాలు చేదవచ్చు, మన జీవితాలు మధురం కాకపోవచ్చు, మనకి ఆలోచన స్థితిగతులు అవి శ్రేయస్కరం కాకపోవచ్చు. కానీ ఇది నువ్వు దేవునిలో అంటుకట్టబడితే, దేవుని అంటుకట్టబడిన అనుభవంలో పడితే దేవునిలో ఉన్నటువంటి మాధుర్యమును నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అది దేవునిలో ఉన్న సారము, దేవునిలో ఉన్నటువంటి శ్రేష్టత, దేవునిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భావజాలాలు నీళ్ళు కనబడతాయి అంటుకట్టబడితే. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ద్రాక్షావల్లిని, తీగలు మీరు. కనుక వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఇక్కడ అంటూ నా యందు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండిన వాడు బహుగా. దేవునిలో మనం నిలవాలి. దేవుడు నిరంతరం కూడా నిలిచి అనుభవాలు కలిగిన వారంగా ఉండాలి. దేవుడు నిరంతరం నిలిచి సాగిపోయే ఆ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళగలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. నిరంతర విశ్వాసం ఉంచింది ఋతు దేవుని మీద ఆధారపడి. ఈ రోజున దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, నువ్వు దేవుడిచ్చే బహుమతిని పొందుకోవాలంటే, దేవుడిచ్చే బహుమతి నువ్వు అనుభవించాలంటే నువ్వు విడిచిపెట్టాలి, కొన్ని వాటిని విడిచిపెట్టాలి. ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. రెండవదిగా నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడటం అంటే ఏదో కొద్ది కాలమో, కొన్ని క్షణాల్లో, కొన్ని రోజులు, కొంతకాలం. ఎందుకంటే మన క్రైస్తవ ప్రపంచంలో ఒక్కొక్కసారి మనం అందరం అంతా నింపబడిపోయినట్లు కనబడుతుంది. ఒక్కొక్కసారి ఎవరు లేని వారుగా మనం ఉంటాం. ఇది కాదు. ఏ పరిస్థితి అయినా దేవుడితో మనం సాగిపోవాలి. నిరంతరం కూడా ఆయన మీద విశ్వాసం ఉంచగలగాలి. నిరంతరం కూడా ఆయన మీద విశ్వాసం వచ్చి ముందుకు సాగిపోవడానికి మనం సిద్ధపడగలగాలి. అది క్రైస్తవంలో దేవుడు కోరుకుంటుంది మన నుండి, దేవుడు ఆశిస్తుంది మన నుండి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అందరికీ వెళ్ళటం కాదండి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, లేక పరిస్థితులు అన్ని చక్కగా ఉన్నప్పుడు అందరికీ వెళ్ళటం కాదు. నీకెన్ని సమస్యలు వచ్చినా నువ్వు ప్రభు కొరకు నిలబడాలి. ప్రభు కొరకు నువ్వు జీవించడానికి సిద్ధపడాలి. ఋతు చేసిన పని అదే. అందుకని బోయజ్ అంటున్నాడు, నువ్వు దేవుని ద్వారా బహుమతిని పొందుకోబోతున్నావు. నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడబోతున్నావు. మన కష్టం కొన్ని సందర్భాలలో మనం దేవుని మీద ఆధారపడలేము. మనం ఆధారపడడానికి మన కష్టమే మనకు గుర్తొస్తుంది, మన బాధలు మనకు గుర్తొస్తాయి, మన జీవితంలో కన్నీరే మనకు గుర్తొస్తుంది. కానీ వీటన్నిటిని మన నుండి దూరం చేస్తే దేవుడు మనకు ఉన్నాడు అనేటువంటి భావన మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కనబడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని మీద ఆధారపడడానికి మనం ఇష్టపడితే లేఖనాలు మాట్లాడుతున్నాయి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి అనుభవాలు మనం ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం నీ స్వబుద్ధిని ఆధారం
నేను జ్ఞానం కలిగిన వాడిని, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఏదైనా సాధించుకొస్తాను అనేటువంటి భావన నీలో ఉంటే నీ ఆశలన్నీ పేక మేడలలాగా, నీ ఆలోచనలన్నీ పేక మేడలలాగా కూలిపోతాయి. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేయగలడు అని నువ్వు ఆశిస్తే అక్కడ ఏమి లేకపోయినా ప్రారంభంలో మనం చూసే బండలో నుండి దేవుడు సముద్రమంతా సమృద్ధికరమైన జలములను ఇచ్చాడు. బండలో నుండి నీరు సముద్రం అంత స్థారమైన నీరు రావటం అంటే అది ఊహాజనితమైనటువంటిది. బండను కొడితే మోషే 6 లక్షల మంది ప్రజలు ఆ నీటిని తాగారండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి. వారి పశువులు, వారి యొక్క జనాంగం అంతా, వారితో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా సమృద్ధిగా అవి త్రాగగలిగాయి. అది దేవుడు చేసే కార్యం. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసే అద్భుతాలు అవి. మనం ప్రయత్నం చేయించుకున్న సందర్భాల్లో ఏదో చేయాలి. అందుకని మీ సముద్రాన్ని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. చాలా చక్కగా ఈ మాటలు తెలియచేస్తా ఉన్నాడు. నేను జ్ఞానాన్ని అనుకోవద్దు. 7వ వచనంలో నువ్వు జ్ఞానమై అవ్వచ్చేమో, కానీ నీ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం గొప్పది. నీ ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు గొప్పవి. నీ ఉద్దేశాల కంటే దేవుని ఉద్దేశాలు గొప్పవి. కనుక ఆయన మీద నువ్వు ఆధారపడు. రూతు ఆధారపడింది. అందుకనే దేవుడు రూతు ఆధారపడింది కనుకనే 6వ వచనంలో తెలియచెప్పిన రీతిని బట్టి అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నీ త్రోవలను సరళం చేసేది ఆయన కనుక ఆయన మీద నీవు ఆధారపడాలి. ఆధారపడాలి అది దేవుడు చెప్తున్నటువంటి మాట. రూతు ఆధారపడింది. రూతు ఆధారపడింది. బహుమతిని పొందుకోవటం కొరకు ఆమె తీసుకున్న నిర్ణయం విడిచిపెట్టింది. ఆమె తీసుకున్న నిర్ణయం దేవుని మీద ఆధారపడింది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయంలో మరొకటి ఏమిటంటే బహుమానం కొరకు ఎదురు చూచిన అనుభవములు తనుంది. హల్లెలూయా. తన ఇంట్లో కూర్చోలేదు. తన ఇంట్లో కూర్చుని నాకేదో మేలు జరగాలి, నాకేదో గొప్ప కార్యాలు జరగాలి, నేనేదో గొప్ప వ్యక్తిని కావాలి అని ఎప్పుడు కూడా తను భావించలేదు. తన అత్త అనుమతిని తీసుకుని పొలంలోనికి వెళ్ళి పరిగి వెతుక్కోవటానికి సిద్ధపడింది. హల్లెలూయా. పని చేయటానికి సిద్ధపడింది. పని చేయటానికి ఇష్టపడింది. ఈ రోజున మనం బహుమతిని పొందుకోవటానికి కష్టపడాలి. బహుమతిని పొందుకోవటానికి మనం కష్టపడే వారంగా ఉండాలి. అది దేవుని కొరకు నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండాలి. నువ్వేం చేయగలవో దాన్ని చేయటానికి సిద్ధపడాలి. చేతులు ముడుచుకుని కూర్చోవద్దు. దయచేసి మరొకసారి దేవుని నామములో తెలియచేస్తా ఉన్నాను. మన జీవితాలలో మనం ఏం చేయగలమో, ఏది చేయటానికి దేవుడు మనం ప్రేరేపిస్తాడో ఆ పనులన్నీ కూడా చేయటానికి ఎల్లప్పుడూ కూడా మనము ఇష్టత కలిగిన వారంగా ఉండాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. మనకు తెలిసిన మాటలు ఇతరులకు చెప్దాం. మనకు తెలిసిన విషయాలు ఇతరులకు చెప్దాం. దాని కనుక ఎప్పుడైతే ఆ పనులు చేయగలుగుతామో ఖచ్చితమైన బహుమతిని దేవుడు నీకు ఇస్తాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10-11 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10-11 వచనాలలో ఉన్నటువంటి మాటలను మనం ఆలోచన చేస్తే చాలా ఉన్నతమైన మాట ఈ లేఖన భాగాలు మనకు సెలవిస్తా ఉన్నాయి. చదవమా. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తన శక్తి సంపన్నుడై వచ్చును. తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన వచ్చి బహుమానము, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. హల్లెలూయా. కానీ బహుమానం ఇచ్చే దేవుడు ఆయన. అది ఎంత శక్తి కలిగిన బహుమానం అంటే 10వ అధ్యాయం 40వ అధ్యాయంలోనే 30వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం 31వ వచనంలో ఉన్న మాటలు తెలియజేస్తా ఉన్నాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు.
హల్లెలూయా. ఏం పొందుతారట? ఏం పొందుతారు? ఈ రోజున నూతన బలానికి బదులు నూతన రోగాలు వస్తున్నాయి. అది ఎవరు కూడా ఊహించలేకపోతున్నాం, ఎవరు కూడా గ్రహించలేకపోతున్నాం. మధ్యకాలంలో ఒక సేవకుడు నేను హాస్పిటల్లో ఉంటే, క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే దర్శించడానికి వెళ్ళాము. తను దర్శించడానికి వెళ్ళినప్పుడు క్యాన్సర్ వ్యాధితో తను బాధపడుతున్నాడు. స్కిన్ క్యాన్సర్ వచ్చింది. ఏంటయ్యా పరిస్థితి? లక్షల్లో ఎవరికో ఒకరికి వస్తుంది అది. చర్మ వ్యాధి క్యాన్సర్ కనుక అసలు ఏ సూచనలు కూడా కనపడలేదు. చిన్న అలర్జీ లాగా కొంతకాలం వచ్చింది. మేబీ అవి టాబ్లెట్లు వాడాక తగ్గిపోయింది. శరీరంలో చిన్న పొక్కులాగా వచ్చిందట. అది ఏదైనా మెడిసిన్ వాడినా తగ్గిపోయేసరికి బయాప్సీ చేసి టెస్టులు చేసి చివరికి అది క్యాన్సర్ అని తేల్చారు. అంటే మనిషి ఊహకు కూడా అందని రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. దేవుడు తెలియచేస్తున్నాడు, దయచేసి మానవ జీవితంలో జీవించేటటువంటి ఈ కొద్ది దినాలలో మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి సిద్ధపడాలి. దేవుని మీద మనం ఆధారపడటానికి ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనము ఆశ కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి, మనము ప్రభు నామములో కష్టపడటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ఏది కూడా దేవుని పని విషయంలో ఎప్పుడు కూడా నిట్టూర్పులు కానీ సనుగుకునటం కానీ లేకపోతే వేరే ఆలోచనలు మనం ఉండకూడదు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుని విషయంలో ఏది మనం చేసినా దానికి తగిన ఫలితాన్ని మనం చూస్తాం. ఈ 31వ వచనం, యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదురు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోవుదురు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని తెలియచేసి ఈ సమయాన్ని నేను ముగించాలని ఆశిస్తున్నా. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుదాం. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం 771వ పేజీలో రాయబడినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 771వ పేజీ చదవమ్మా, చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున చరుగును సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నువ్వు అర్హుడివి, నువ్వు అర్హురాలివి, నువ్వు యోగ్యత కలిగిన వ్యక్తివి. నువ్వు కష్టపడటానికి ఇష్టపడితే, దేవునిలో నువ్వు సాగిపోవడానికి నువ్వు ఆశ కలిగి ఉంటే, మందిరం 6 గంటలకు పెడితే 8 గంటలకి, లేకపోతే మనం అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో రావటం కాదు. దయచేసి తెలియజేస్తున్నాను, మనం క్రైస్తవులు కనుక మన ఒక ఫంక్షనాలిటీ, మన టైం ఫంక్షనాలిటీని మనం పాటించడానికి సిద్ధపడదాం. దేవుడు తెలియజేస్తున్నాడు, దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనం బహుమతిని పొందుకోవాలి. బహుమతిని పొందుకోవాలంటే మొదటికి మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. బహుమతిని పొందుకోవాలని మనం ఏం చేయాలి? రెండవది ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. బహుమతిని పొందుకోవాలంటే మూడవదిగా ఆయన కొరకు మనం కష్టపడాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కష్టపడాలి. ఆ కష్టంలో సంతోషం ఉంది, ఆ ప్రయత్నంలో సంతోషం ఉంది, ఆ ప్రయత్నంలో ఆనందం ఉంది. అందుకనే శ్రమ పడటానికి, కష్టపడటానికి, వారి ఆస్తులు అమ్ముకోవడానికి, ఆస్తులను దేవుని కొరకు ఖర్చు చేయడానికి ఇష్టపడ్డారు ఆదిమ క్రైస్తవ సంఘం.
ఆదిమ క్రైస్తవ సంఘమే కాదు, ఇదిగో మిషనరీలుగా వచ్చినటువంటి వారు అనేక మంది వారి యొక్క స్వస్థలాలను విడిచి, వారి యొక్క కుటుంబాన్ని విడిచి, వారి బంధువులను విడిచి, వారి శ్రేయవలసను విడిచి, యేసు కొరకు మేము మా జీవితాలు ఖర్చు చేయాలి, యేసు కొరకు మేము కష్టపడాలి, యేసు వార్తలు ప్రకటన చేయడానికి ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, ఎంత మరణకరమైన పరిస్థితులైనా మేము అనుభవించడానికి ఐఎమ్ రెడీ అని సిద్ధపడొచ్చారు. ఇంగ్లాండ్ దేశంలో నుంచో, లేకపోతే అమెరికా దేశంలో నుండో, లేకపోతే కెనడా దేశంలో నుంచో భారతదేశంలోనికి, భారతదేశ భూభాగం మీదకి క్రైస్తవ ప్రపంచం ఎంత విస్తరించబడటానికి ఇదిగో కారణులైనటువంటి మిషనరీస్ వాళ్ళ జీవితాలు ఖర్చు చేశారు, కష్టపడ్డారు. ప్రభుని గురించి వారు తెలియచేయటానికి. ఆలోచించే ఈరోజు చక్కని మందిరాలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, మైక్ ఉంది, చాలా చక్కగా మన ప్రయాణాలు కొనసాగుతున్నాయి. క్రైస్తవ విశ్వాసుల సేవకుడు కానీ, విశ్వాసులు కానీ మన యొక్క ఆ ప్రయాణంలో శ్రమకు బదులకు సుఖాన్ని అనుభవిస్తున్నాం. మన క్రైస్తవ్యాన్ని మనం విస్తరించడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? ఒక్కసారి యోచన చేద్దాం, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే రూతు వలె దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. రూతు వలె దేవుడు నిన్ను కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. రూతు వలె నిన్ను కూడా దేవుడు ఇదిగో తన యొక్క ఉన్నతమైనటువంటి భావాలను నడిపించాలని ఆశ కలిగిన వాడు ఉన్నాడు. అయితే రూతు వలె నువ్వు కూడా విడిచిపెట్టాలి, రూతు వలె నువ్వు కూడా దేవుడి మీద ఆధారపడాలి, రూతు వలె నువ్వు కూడా బహుమానం పొందుకోవడానికి కష్టపడే వ్యక్తిగా ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు క్రీస్తున్న దేవుడు తన లేఖనం ద్వారా మనం బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. త్వరలో ఉంచండి. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంకా దేనిని మనం విడిచిపెట్టకుండా ఉంటున్నామో, దేనిని విడిచిపెట్టకుండా మన జీవితం కొనసాగుతుందో ఒకసారి ఆలోచన చేద్దాం. మహాగణుడైన దేవా, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామాన్ని పొందనాలు. ఈ రోజున మీ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. నీవు గొప్ప దేవుడు ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మీరు మమ్మల్ని బలపరచే దేవుడు, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు నీవు కనుక అయ్యా, మేము ప్రత్యేకంగా ఈ లోకులు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టడానికి, మీ మీద మేము ఆధారపడటానికి, ప్రభా మీ కొరకు మేము ప్రయాసపడే వారంగా ఉండటానికి ప్రభా మా హృదయాల నిత్యము నిరంతరము కూడా ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ శరీరం అంత తోడుగా ఉంచమని, ప్రభా వాక్యాన్ని శ్రద్ధగా ఆసక్తి విన్న వారందరి జీవితాలలో ప్రభా నేటి వాక్యము మేలుకరంగా దీవెనకరంగా ఉండడానికి కృపను చెప్పమని యేసయ్య నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.